యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. నిన్నటి తరగతుల్లో కొన్ని మనం ఆసనాలు అభ్యాసం చేసాం. నేటి తరగతిలో మరికొన్ని విశేషమైన ఆసనాలతో మీ ముందుకు వచ్చాను నేను. అందరం కూడా చక్కగా సాధన చేద్దాం. శుభోదయం. ఇప్పుడు మనం త్రివిక్రమాసనం అనేటువంటి ఆసనం చూద్దాం. ఇది కూడా సి గ్రూప్ ఆసనాలు పూర్తి చేసిన తర్వాత వేసేటువంటి కాంపిటీషన్లో ఆప్షనల్ ఆసనాస్ కిందకి వస్తుంది. గతంలో మనం ఒకసారి చూసాము ఈ ఆసనాన్ని. నేను కాస్త వివరణ కూడా చెప్పాను. త్రివిక్రము అంటే ఎవరు ఏంటి అదంతా చెప్పాను. ఈ ఆసనం ఒకసారి చూద్దాం. త్రివిక్రమాసన్. అందరు నవ్వుతూ వేయాలి ఆసనాన్ని. చక్కగా నవ్వండి. స్మైల్. ఓకే, రిలాక్స్. కూర్చోండి, కాలు చెప్పుకొని కూర్చోండి. దీనికి సంబంధించిన వివరణ గత తరగతుల్లో నేను చెప్పాను. త్రివిక్రమాసనం ఎలా వేయాలి ఏంటి అని. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒక కాలు జాపుకొని ఏ కాలుతో అయితే వాళ్ళు త్రివిక్రమాసనం వేయాలనుకుంటారో ఆ కాలుని కూర్చొనే స్థితికి తీసుకుంటారు. తీసుకోండి. నిలబడినప్పుడు స్థితిని కూర్చొని తీసుకోవడం. రెండో కాలు బాగా జాపి పెట్టి తీసుకోవాలి. కాలు మార్చి చేస్తుంది అమ్మాయి. రెండో కాలుతో కూడా కాలు మార్చి చేయండి. ఇలా కాలు మారుస్తూ మనం ఏదైతే త్రివిక్రమాసనము నిలబడి ఒంటికాల మీద చేస్తామో దానికి కాలు జాపి పెట్టి కింద కూర్చొని చేయడం. తీసేయండి. కాలు మార్చండి. మళ్ళీ కాలు మార్చడండి. రిలాక్స్. కాలు మార్చండి. ఇలా పలుమార్లు కూర్చొని చేయడం ద్వారా ఆ పైభాగం ఏదైతే ఉందో నడుము పైభాగం అని స్థితిని అభ్యాసంలోకి తెచ్చుకోవడం, సులభం చేసుకోవడం. రిలాక్స్. దీన్నే పడుకొని చేస్తారు. ముందుకు జరగండి. పడుకొని చేస్తారు. దీన్ని సుప్త త్రివిక్రమాసనం అంటాం. తీసుకోవాలి. కాలు చాపండి చక్కగా. ఇలా నిలబడి చేసే ఆసనాన్ని పడుకొని చేస్తే సుప్త త్రివిక్రమాసనం అంటారు. రిలాక్స్. కాలు మార్చి చేయండి. దాన్ని కాలు మార్చండి. ఇలా ఒంటికాల మీద లేచి నిలబడడానికి కావలసినటువంటి అభ్యాసము కూర్చొని పడుకొని ఆ స్థితిని తీసుకోవడం తర్వాత ఆ భంగిమ ఏదైతే మనకి సులభతరంగా రావాలో ఆ తీసుకోవడం ద్వారా ఆ నైపుణ్యం సాధించి లేచి నిలబడి ఆసనం వేయాలి. ఇంకా కాలు జాపాలి. చేతన జాప్. కాలు జాప్. రిలాక్స్. లేచి కూర్చోండి. ఇది రెండు కాళ్ళతో వేసే ఆసనం. ఇది కూడా దుర్వాసాసనం కూడా రెండు కాళ్ళతో వేసేది. ఇప్పుడు ఈ అమ్మాయి రెండు కాళ్ళతో వేయగలిగారు. కొద్దిమందికి ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి అభ్యాసం చేసేటప్పుడు ఎప్పుడు కూడా సాధన చేసేటువంటి యోగ సాధకులు ఒక కాలుతో లేచి నిలబడి వేసినా రెండో కాలుతో అభ్యాసం నిలబడి వేయలేకపోతే కూర్చొని పడుకొని వేసి ఆ శారీరక స్థితిని సంతులనం చేసుకుంటూ పోవాలి. కాబట్టి సాధకులు ఎప్పుడు కూడా రెండు కాళ్ళతో సాధన చేయడం అనేది మర్చిపోకూడదు. కాబట్టి నిలబడి చేసే కాలుతో నిలబడి చేయడం, రెండో కాలుతో మనకి అభ్యాస బలం కూడకపోతే కూర్చొని పడుకొని చేసి శరీర సంతులనాన్ని సాధించాలి. అలా ఆరోగ్యకరమైన స్థితిని నిర్మాణం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సులభంగా ఎలా వేస్తారు ఆసనం చూద్దాం. రావాలి. త్రివిక్రమాసన్. ఇందాక వాళ్ళు వ్యాయామం లాగా చేశారు దాన్ని.
ఇప్పుడు సులభంగా ఆసనం వేస్తారు. అత్యంత సులభంగా ఈ ఆసనము అభ్యాసంలోకి వస్తుంది. ఇలా వ్యాయామాలు చేసిన తర్వాత భూమాసనము, హనుమానాసనము వ్యాయామం గత తరగతిలో చూసాం. మనం అవడీన్ చేసాం, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అన్నీ చేసాం. ఆ తర్వాత ఈ ఆసన భంగిమని కూర్చొని నిలబడి చేయడం ద్వారా చేసి ఇలా చేస్తే ఎంతసేపు అయినా వాళ్ళు ఉండగలుగుతారు. రిలాక్స్. మరొకసారి వేయాలి. వీళ్ళు కాలు మార్చేస్తారు. రావాలి ఆసనంలోకి రండి. ఇది పూర్తి శరీర సంతులనంతో కూడినటువంటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్. కాళ్ళ మధ్య 180 డిగ్రీలు కోణం తీసుకోవడం రెండు కాళ్ళని. దీనివల్ల మనకి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, మానసిక స్థితి స్థిరపడడం, సంతులనం అవడం. రిలాక్స్. కూర్చోండి. ఇప్పుడు ఎవరైతే రెండో కాలుతో వేయలేదో వాళ్ళు రెండో కాలుతో వేయండి కూర్చొని. వీళ్ళు రెండో కాలుతో వేయలేదు కాబట్టి ఇలా కూర్చొని రెండో కాలుతో అభ్యాసంలోకి తెచ్చుకోవాలి దాన్ని. రిలాక్స్. దాన్ని పడుకొని చేయండి ఒకసారి. ఇలా నిరంతర సాధన వల్ల రెండు కాళ్ళతో లేచి నిలబడి చేసే స్థితి కూడా వస్తుంది మనకి తప్పనిసరిగా. రిలాక్స్. ఈ కాంపిటేటివ్ కోర్సులో ఒక కాంపిటేటివ్ మూడ్లో వేస్తూ పోతుంటారు. ఒక కాలుతో వచ్చేసిన తర్వాత రెండో కాలుతో వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అని అనుకుంటారు. పొరపాటుది. తప్పనిసరిగా రెండు కాళ్ళతో అభ్యాసం చేయాలి. సాధకుడు ఎప్పుడు కూడా ఆసనాన్ని రెండు కాళ్ళతో అభ్యాసం చేయడం ఉత్తమ స్థితి. ఒక కాలుతో వేసి రెండో కాలుతో వదిలేస్తే అది ఉత్తమ స్థితి అయితే కాదు. కాబట్టి తప్పనిసరిగా రెండు కాళ్ళతో అభ్యాసం తెచ్చుకోవాలి. అంటే కాంపిటేటివ్గా ఒక కాలుతో మీద సులభంగా నేర్చుకున్న రెండో కాలుతో ఇలా కూర్చొని పడుకొని వేయడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పోవాలి. ఈరోజు తరగతిలో మనం మరొక కష్టతరమైనటువంటి ఆప్షనల్ ఆసనాస్ అంటారు, వాటిని చూద్దాము. దీన్ని పూర్ణ నటరాజాసనం అంటారు. ఈ పూర్ణ నటరాజాసనం, నటరాజు అంటే శివుడు. మనకి నాట్యశాస్త్రములో ఆయన విగ్రహానికి నమస్కరించి నాట్యం నేర్పించేవాళ్ళు నాట్యశాస్త్రాన్ని మొదలు పెడుతూ ఉంటారు. సో నటరాజు యొక్క భంగిమ, శివుడి యొక్క తాండవంలో ఒక నృత్య భంగిమది. దాన్ని పూర్ణ నటరాజాసనం కింద మనం చేస్తూ ఉంటాం. అనేక భంగిమలు ఉంటాయి. సో అందులో ఒకటిది శివుడి తాండవంలో వచ్చేటువంటి భాగం ఒకటి చేద్దాం. కాలు చెప్పుకోండి. పూర్ణ నటరాజాసన్. నిలబడాలి. తీసుకోండి, ఆసనం తీసుకోండి. రిలాక్స్. తిరగండి, కూర్చో. సో మరొకసారి పూర్ణ నటరాజాసనం దిశ మార్చి వేస్తున్నారు, ఎదురుగా వేస్తారు. చూద్దాం. రావాలి ఆసనాల్లోకి. పూర్ణ నటరాజాసన్. ఇది కూడా ఒంటికాల మీద చేసేటువంటి ఆసనం. పూర్తి వెన్నెముక యొక్క బెండింగ్, బ్యాక్ బెండింగ్ అంటారు, దానికి సంబంధించినటువంటిది. రిలాక్స్. కూర్చోండి.
ఇది సరళంగా వేసేటువంటి స్థితిని మనం గమనిద్దాం. ప్రారంభంలో ఈ పూర్ణ నటరాజాసనం రావాలంటే ముందు నటరాజాసనం ఒకటి చేస్తాము, తర్వాత పూర్ణ నటరాజాసనం చేస్తాం. ఒకసారి వీళ్ళు నటరాజాసనం చేస్తారు. ఇప్పుడు చేయండి, నటరాజాసనం చేయండి. తీసుకోండి నటరాజాసన్. రిలాక్స్. ఇక్కడి నుంచి పూర్ణ నటరాజాసన్ రావాలి. పూర్ణ నటరాజాసనంలో రిలాక్స్.